మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. రేఖా రేఖా మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇంకో మనిషి సాయం కోరకూడదు. ఒక పిరికి దానిలా అరిచి అల్లాడి ఏం ప్రయోజనం లేదు. జీవితంలో ధైర్యంగా పోరాడిన వాడే సగర్వంగా బతుకుతాడు. పిరికివాడు కాదు. నువ్వే పోరాడి నీ మానం కాపాడుకో. మీరు ఈ అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చారా? నేను మీకు అడ్డం రాను. కానివ్వండి. ఎంత భయం! ఆయుధంతి. ఇవాళ చూద్దాం, ఒక ఆడదాని మానం గొప్పదా లేక మగాడి కామం గొప్పదా అని. సూర్యోదయాన్ని ఆపగలిగిన సుమతి కథ నువ్వెప్పుడూ వినలేదా? పరాశక్తిలా లే. ముగ్గురేమిటి, 100 మందైనా ఏం చేయలేరు. పో. నీకు ధైర్యం రాలేదు కదూ? ఇక ఒకే మార్గం ఉంది. ఆ గొడ్డలితి మెడ నరుక్కో. ఏదో ఒకటి చెయ్యి. నరుకు లేదా నరుక్కో. సెంటర్ పాయింట్ లో కొట్టు. పొడిచేవాడి కళ్ళు.
పాఠం. రేఖ, థ్యాంక్ యూ. రేఖ, భరత్, భరత్. రేఖ, ఏమిటి గాయాలు? చూడు, మీ చట్టం ఒక శవంలా తయారైంది. ఒక ఆడపిల్లని కాపాడలేకపోయింది. తన మానాన్ని కాపాడుకోవడానికి ఊరు వాడ అడవి ఒక కుక్క పరిగెత్తింది. నీకేం కాలేదుగా? చెప్పమ్మా, చెప్పు. శీలమైపోయి ఉండేదని చట్టానికి విలువిచ్చి చేతకాని చవట్లా కూర్చునుంటే కబుర్లు చెప్పి నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు. నేను మిగతా వాళ్ళలా చట్టాన్ని కాలికి చుట్టుకుని ఎవరికి ద్రోహం చేయలేదు, అమాయకులకు అన్యాయం చేయలేదు. అడిగిన దానికి జవాబు చెప్పు. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావా లేదా? నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. అమాయకుల కడుపులో కొట్టడానికి కాదు, పాపాత్మల తలను నరకడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. నన్ను మాత్రమే కాపాడుకోవడానికి కాదు, నాలా వంచబడిన ఎందరో నిరపరాధుల్ని కాపాడుకోవడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. ఈ దేశ రాజకీయ నాయకులు ద్రోహులని చెప్పడానికి కాదు, ఈ దేశ రాజకీయాలే సజావుగా లేవని నిరూపించడానికి. నా చట్టం భగవద్గీత. అందులో కురుక్షేత్రం ఉంది, ధర్మయుద్ధం ఉంది. ఇలా ప్రతి ఒక్కడూ చట్టాన్ని చేతిలోకి తీసుకుని కూనికోరులా తయారైపోతే ఈ దేశం వల్లకాడవుతుంది. పరువు పోయి బతకడం కంటే మనిషి శవం కావచ్చు. నువ్వు శవం కావడానికి నే వదిలిపెట్టను. ఊరికే మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ డాడీ గారి నిజస్వరూపం మీకెవరికీ తెలియదు. నా జ్యోతిని, ఆ పిల్లల్ని చంపిన డాడీని, వాడి ఆశ్రమాన్ని నాశనం చేయకుండా వదలను. నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఏ ఆధారం లేదు, కానీ వాడి చావు నా చేతుల్లో ఉంది. నా ఫ్రెండ్వి, అందుకే నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నా ఫ్రెండ్వి, అంచేత ప్రాణాలతో వదులుతున్నా. గుర్తుంచుకో, ఆ డాడీని చంపకుండానే వదిలిపెట్టను. నా స్టైలు రూటే వేరు, న్యాయమైన మార్గం. ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆధారాలు అడిగావుగా, పైకొచ్చి చూడు.